అవునబ్బా కలెక్టర్ కొలువు ఏ కులపోలు చేయాలి పోలీస్ ఆఫీసర్ కావాలంటే ఏ కులంలో పుట్టాలి డాక్టర్ కావాలంటే ఏ కులపొడై ఉండాలి పలానా కులంలో ఉడితేనే తోపు లాయర్ అవుతారా బిజినెస్ చేయాలంటే పైసలు ఉండన్నా లేకుంటే కులం కావన్నా నేను ఇట్లా అడుగుతాంటే కోపం వస్తుందిలే హౌ కులంతోటి సంబంధం ఏంది అంటురులే మరి గీ ముచ్చట చూడుర్రి ఏ కాలంలో ఉన్నాంరా నాయన నెరి గింతధ్వానం తయారయ్యిండ్రు మెదక్ జిల్లా గౌతోజిగూడెంలా గిల్లతోటి ఎవరు మాట్లాడద్దు ఏ పనికి వీల్వద్దు సరుకు సౌదాలు అమ్మొద్దని కుల పెద్దలు ఊరి పెద్దలు పెద్దరాయిల లెవెల్ తీర్పు చెప్పి తీర్మానం కాగితం రాసి సంతకాలు పెట్టిండ్రు. మీరు గ్రామంలో తిరగొద్దు ఎవరు మాట్లాడొద్దు ఎవరైనా మాట్లాడితే 5,000 జరిమానా 25 చెప్పు దెబ్బలు మళ్ళా కుమ్మరోళ్ళు కుండియద్దు. మరి గంత తప్పేం చేసిరంటే మేము చదువుకున్నాము జాబులు చేస్తున్నాము డప్పు కొట్టము అన్నారు. గంతే మీ తాతలు కొట్టిండ్రు మీ అయ్య కొట్టిండు ఇప్పుడు మీరు కూడా కొట్టవలసిందేనని 6-7 ఏళ్ల సంధి సతాయిస్తున్నారట అన్నదమ్ములను. ఓయూలో ఎంకాం చదువుకున్నాను తమ్ముడు జేఎన్టీలో ఎంఎస్సి చేశాడు. జాబ్ చేయొద్దు మీరు ఊర్లో ఉండాలి కొట్టాలి మీరు మంచి తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతారు. నీ కొడుకులు దొరలా పటేన్లా చదివిపిస్తే ఓన్ గురించి చదువుకుండు బూత్ మాటలు వాడల్లే చెప్పలే నీ తరం మాటలు. వెనకటికెళ్ళి వస్తున్నది కాబట్టి కొందరు ఇండ్ల కాడ మంచి చెడ్డల కీలే డప్పు కొట్టాలనేది కట్టాడు. మా కీలు కాదు జాబ్ చేసే కాడ లీవ్ దొరకదని ఎంత చెప్పినా కాదు కక్కసమని అందరు కలిసి వెళ్ళేస్తే ఏగలేక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా ఫస్ట్ పట్టించుకోలేదట. పాప ఆ రోజు ఏడ్చుకుంటూ వచ్చింది స్కూల్ నుంచి మమ్మీ నా దగ్గర ఎవరు కూర్చుంటలేరు ఎవరు మాట్లాడనిస్తలేరు నన్ను అని అట్లా అని చెప్పేసి స్కూల్ కూడా బంద్ చేయించినాం. మీరు మాకు చెప్పుల కింద లెక్కనే ఇప్పటికీ మాకు పని చేయాలని చెప్పేసి అన్నారు. ఇక లాభం లేదని అన్న సీదా హైకోర్టుకు పోయిండు. ఈ రోజులలో గింత ఘోరం ఉంటుందా అని కోర్టు గరం అయ్యి వేలేసిన వాళ్ళని అరెస్ట్ చేసి దళిత కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వాలని ఆర్డర్ వేసింది పోలీసులకు. అగో గప్పుడు కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చి ఊరలతోటి మీటింగ్ పెట్టిరు ఇట్లా ఏసుడు తప్పని. అట్లనే 19 మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయినాయి. అయినా డప్పు ఇల్లే కొట్టాలనేముంది ఎరటోళ్ళు కొడితే మోగదా పైసలు ఇస్తే డప్పేంది బొమ్మాటు బ్యాండే వస్తుంది అది కూడా చాలదంటే డీజే కూడా దిగుతుంది. అంటే దళితులు ఎల్లకాలం అదే పని చేయాలి గానీ చదువుకొని జాబులు చేస్తామంటే కొందరికి కళ్ళు మండుతున్నాయి అన్నట్టు.